5వ తేదీ 12వ నెల 24వ సంవత్సరం అన్నమయ్య డిస్టిక్ రాయచోటి మండలం కొత్తపల్లి అనే గ్రామం జెడ్పీ ఉర్దూ హై స్కూల్ ఏజాజ్ అహ్మద్ అనే ఓ సైన్స్ టీచర్ రోజువాటిగా తను స్కూల్కి వెళ్తాడు. స్కూల్ వెళ్ళిన తర్వాత సెకండ్ పీరియడ్ జరుగుతుంది. సెకండ్ పీరియడ్ జరుగుతా అంటే వేరే క్లాస్ రూమ్ లో పిల్లలు ఏదో అరుపులు వస్తాడని టీచర్ పోయి వాళ్ళకి గొడవ పడతా అంటారు. స్టూడెంట్స్ గొడవ పడతా అంటే గొడవ ఆపడానికి పోతే ఆ స్టూడెంట్స్ లో అన్న తమ్ముడు ఉంటారు అనమాట. అన్న తమ్ముడు ఉంటే ఓ తమ్ముడికి అరుస్తాడని అన్న పోయి పిడికిలు బిగించి ఇట్లా అంటే అట్లా కొడతాడు. కడ వేసుకొని ముగ్గురు కలిసి టీచర్ ని ఎలా అంటే అట్లా కొడతారు. ముఖం మీద అద్దాలు పెట్టుకుంటే అద్దాల మీద అద్దాలు పగలిపోయినట్టు కొడతారు. ఎట్లా అంటే అట్లా ఏడంటే ఆడ ప్రైవేట్ పార్ట్స్ మీద. ఇది 9th క్లాస్ స్టూడెంట్స్ చేసినారు. ఇది కొట్టిన తర్వాత టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తారు. షబ్బీర్ అహ్మద్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తానులే నేనని చెప్తాడు. ఈ మాట వినండి, ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు ఇవన్నీ. వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళ పిల్లలు చెప్తాడంట, సార్ కాళ్ళు పట్టుకొని మీరు ఇలా చేయకూడదు, మీరు ఇట్లా కాళ్ళు పెట్టుకోండి వదిలేస్తారు మిమ్మల్ని అని చెప్తాడు. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటా అంటే వీళ్ళు సార్ సరేలే వదిలేయండి అని చెప్తాడంట. మళ్ళీ కొంతసేపు తర్వాత సారు వామిటింగ్ వస్తుందంట. వామిటింగ్ వచ్చి స్పృహ కోల్పోతారు. వెంటనే ఏజాజ్ అహ్మద్ కు హాస్పిటల్ కి తీసుకొని పోతారు. హాస్పిటల్ కి తీసుకొని పోయిన తర్వాత అక్కడ డాక్టర్ చెప్పేది అంటే మీరు రాకముందే తను చనిపోయినాడని చెప్తాడు. ప్రిన్సిపాల్ వాళ్ళ రిలేటివ్స్ కి ఆమె ఆ భార్యకి ఇన్ఫార్మ్ చేస్తాడు. మేడం సారు జైల్లోంచి కింద పడిపోయినాడంట, మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్ కి అన్నారు మేడం. అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే ఈసీజీ అంతా పెట్టేశారు మేడం. పల్సరేట్ లేదు, ఏం లేదు. 3 టీచర్లు హెచ్ఎం 2 టీచర్లు ఉన్నారు. ఆ 2 టీచర్లు ఉన్నారు. నన్ను రానిలేదు సార్ లోపలికి. నేను చూసాను, పల్సరేట్ లేవు సార్ అని డాక్టర్ని అడిగాను. వాళ్ళని అడిగితే ఈమెను బయట తీసుకెళ్ళని చెప్పేసి మొత్తం తీసి అంబులెన్స్ వేసి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేస్తున్నారు మేడం. ఇన్ఫార్మ్ చేస్తే తెలిసేది అంటే హార్ట్ అటాక్ తో చనిపోయినాడని చెప్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆమె భార్య అండ్ రిలేటివ్స్ గ్రహించేది ఏంటంటే తన ఫేస్ మీద యాక్చువల్లీ దెబ్బలు తగిలింటాయి కదా, దెబ్బలు తగిలినాయి చెస్ట్ మీద, ఫేస్ మీద గ్లాసెస్ పగిలిపోయినాయి. ఇది ఎలా జరుగుతుందని, ఇది ఏదో మర్డరే జరిగింది అని పోలీసులు కంప్లైంట్ చేస్తారు. ఈ యొక్క ఫిర్యాదు మీద మేము సస్పెన్స్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. అక్కడ స్కూల్లో పనిచేసే టీచర్స్ని అది సేమ్ టైం ఆ స్టూడెంట్స్ని అందరూ ఎగ్జామిన్ చేస్తున్నాం. చట్టబద్ధంగా మేము ఎవరైతే దాడి చేశారో మన యొక్క దర్యాప్తులు తెలిస్తే కఠినంగా మేము చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. అనుమానం లేదు. అతను క్లాస్ రూమ్ లో చనిపోయాడు అనేది పూర్తిగా అవసరం. పోలీస్ కంప్లైంట్ చేస్తే ముగ్గురు పిల్లల్ని అరెస్ట్ చేసినారు. టీచర్స్ స్టూడెంట్సే కారణము రహీమన్ ఏజాజ్ భార్య చెప్తారు. ఆమె కూడా ఒక టీచరే, వేరే స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో టీచర్. ఆమె స్కూల్ హైయర్ అఫీషియల్స్ వచ్చి కడప ఆర్జేడి శామ్యుల్, టీయూ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ శివప్రకాష్ అండ్ ఆర్డీఓ శ్రీనివాస్ అందరూ కలిసి అక్కడ స్కూల్లో వెళ్ళి విచారణ చేస్తారు. సరే ఏం జరిగిందని కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏజాజ్ అహ్మద్ గారి డెడ్ బాడీ పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇంకా రిపోర్ట్స్ రావాల్సింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏం జరిగిందని. ఆమె భార్య ఏమంటే జస్టిస్ కోరుకుంటుంది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఏమంటే ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇది. స్టూడెంట్స్ కలిసి టీచర్ ని చంపేసిన ఇన్సిడెంట్ ఇది. సో తెలియాలి స్టూడెంట్స్ చంపేసినారా, హార్ట్ అటాక్ తోనే చనిపోయినారా అని తెలియాలి. ఆమె వైఫ్ రెహమాన్ చెప్పిన తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు, ఇది స్టూడెంట్స్ అండ్ టీచర్సే కలిసి చేసినారు అని చెప్పినారు. ఆమె వైఫ్ నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ధైర్యం చెప్పారు, ఖచ్చితంగా మీకు జస్టిస్ జరిగేలా చేస్తానని మాటిస్తారు. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు అయితే ఇది అప్డేట్స్. లైక్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే గైస్, ఉంటాను.